చైన్‌కి అయితే స్ప్రే కొట్టయితే చాలా రోజులు అయిపోయింది. ఇంకా స్ప్రే కొట్టయితే బయలుదేరేద్దాము. ఇంతకీ ఎక్కడికి వెళ్తున్నానో చెప్పలేదు కదా! మీకు మొత్తం వెళ్ళే దారిలో అయితే చెప్తాను. ఎక్కడికి ఏంటి మొత్తం అయితే. ఇప్పుడైతే మనము చైన్ స్ప్రే అయితే కొట్టేసి కాసేపట్లో అయితే స్టార్ట్ అయిపోదాం. ఇదైతే యమహాలో తీసుకున్నా. 150 రూపీస్ ఎంతో ఛార్జ్ చేశారు. నార్మల్గా స్ప్రే కొట్టేసిన ఒక 5 మినిట్స్ అయితే ఆగాలి. ఇంతకుముందు ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు అయితే పెట్రోల్ అయితే పట్టేసుకున్నా. ఇదే ఇష్యూ. సౌండ్ అయితే విన్నారు కదా ఎలా వస్తుందో. బండి ఇంజిన్ అయితే సీజ్ అయిందని చెప్పి దాని తర్వాత అయితే కొద్ది రోజులు అయితే తీసుకురావద్దు, ఎక్కువ స్పీడ్ అయితే పోవద్దు అన్నారు. ఇంకా సరే అని చెప్పేసి నేనైతే తీసుకురాలేదు. ఇంకా తీసుకొద్దాం ఇంకా బెంగళూరుకి ఇంకా బైక్ కావాలనిపించి ఇంకా అప్పుడైతే షోరూమ్ కి అయితే ఒకసారి వెళ్ళి తీసుకొని వెళ్ళి ఇంజిన్ ఆయిల్ అయితే చేంజ్ చేయించా. దాని తర్వాత నాకేదో చిన్నగా సౌండ్ వస్తున్నట్టు అయితే అనిపిస్తా ఉండింది. సరే అని చెప్పేసి దానికైతే నేను పోయాను, మా ఫ్రెండ్ ని పంపించాను. నేనైతే 3 times తీసుకెళ్ళాను ఆ షోరూమ్ కి అయితే. ఏంది సౌండ్ ఇలా మారుతుంది, మళ్ళీ బెంగళూరుకి వచ్చేస్తే మళ్ళీ ఇక్కడ నుంచి ఎక్కడ తీసుకొచ్చేది, మళ్ళీ మన ఇబ్బంది అవుతుంది అని చెప్పి అతను అంతే. అది మళ్ళీ ఒకవేళ అది సౌండ్ అయితే అంతే ఎక్కువ ఇంజిన్ రన్ అయిన దాని వల్ల ఇంజిన్ ఆయిల్ అదే సంథింగ్ ఏదో చెప్పాడు. ఇంకా నేను సరే అని చెప్పేసి అయితే వచ్చేసాను. ఇంకా రాను ఇక్కడికి వచ్చాక అయితే సౌండ్ అయితే చాలా పెరిగిపోయింది. ప్లస్ ఏమంటే నాకైతే రోజుకైతే మైండ్ పోతా ఉంది లోపల. పిండి కాస్త పండు అయినట్టు అయితే అయిపోయింది. ఆ సౌండ్ కాస్త పెరిగిపోయింది. ఇప్పుడు ఏమంటే అది ఏదో పెట్రోల్ అయిపోతే అలా బండి అందుకోదు. అసలు లాగామంటే అస్సలు పోవడం లేదు బండి. 50-60 మించి అయితే బండి పోవడం లేదు. ఇంకా ఇప్పుడు ఏమైతుంది అయితే నాకైతే అర్థం కాలేదు. ఇంకా మొత్తం రీచ్ అయిపోతానా లేదంటే మధ్యలో ఏమన్నా ట్రబుల్ ఇచ్చేస్తుంది అయితే నాకైతే భయంగా అయితే ఉంది. ఇప్పుడైతే టైం అయితే 5:42 అయితే అవుతుంది. ఇంకా చూడాలి ఎన్ని గంటలకైతే రీచ్ అవుతాము. ఎక్కువ స్పీడ్ కూడా పోలేము, ఇంకా చిన్నగా అయితే పోవాలి. ఎన్ని గంటలకు రీచ్ అవుతానో కూడా అర్థం కావడంలా. నేనైతే ఈ డిస్ప్లే మొత్తం అయితే చేంజ్ చేసేద్దాం అనుకున్నా. ఇంకా దాంట్లో ఈ ఇంజన్ ప్రాబ్లం వచ్చే కారికి నాకైతే ఇంజన్ అది చేంజ్ చేయాలనిపించడంలే. నేను ఇంకెలాగో వాడమని చెప్పేసి అయితే నాకు అనిపిస్తుంది. ఒక్కొక్కసారి ఇంజిన్ అయితే మంచిగా సెట్ అయిపోయిందంటే ఇంకే డిస్ప్లే ఇంకా డిస్ప్లే ఒకటే, ఇంకేం లేదు. వెనకాల బ్యాక్ వీల్ రాడ్, బ్రేక్ ప్యాడ్స్, ఇంకా రాడ్ అయితే చేంజ్ చేయాలి. అదైతే ఇది అయిపోయినాకైతే చేంజ్ చేద్దాం అనిపిస్తుంది. ఇదే ఇంజన్ ప్రాబ్లం పెట్టుకుని ఇదంతా చేంజ్ చేసి ఇంకా వేస్ట్ కదా, ఇంకా అటని చెప్పేసి అయితే ఆలోచిస్తున్నా. చూడాలి ఎన్ని గంటలు అయితే పడుతుందో. నేనైతే ప్రస్తుతానికి అయితే 500కే పట్టా పెట్రోల్ అయితే. మళ్ళీ దారిలో ఎక్కడైనా దగ్గర మంచిగా డబ్బులు ఇచ్చేస్తే ఇంకా అక్కడి నుంచి వచ్చి మా ఫ్రెండ్స్ అయితే పిలవాలి. ఇంకా తిరుపతి నుంచి వాళ్ళు వచ్చి పుష్ చేసుకొని పోవాలి. ప్రాబ్లం మేము అవ్వకూడదని అయితే కోరుకుంటున్నా. ఇంకా వెళ్ళేదారులు అయితే పట్టుకుంటాను మళ్ళీ ఇంకొకసారి అయితే. చలి అయితే ఫుల్ అదరగొట్టేస్తుంది చలి. నాకు తెలిసి ఇదే స్పీడ్ లో మెయింటైన్ చేయాలి. దీని నుంచి అయితే పోవడం లేదు. ఎంత లాగినా అయితే పెట్రోల్ అయిపోయినాక ఎలా పవర్ తగ్గిపోతుంది అలాగైతే అయిపోతుంది. ఫస్ట్ టైం అయితే నాకు ఇలా అనిపించినప్పుడు ఇంకా సరే అని చెప్పేసి నేనైతే ఫుల్ గా పెట్రోల్ అయితే పట్టాను. అయినా అదైతే ఎక్కడికప్పుడు అయితే అర్థమైంది, ఎంత పెట్రోల్ పట్టినా అలాగే ఎక్కడికి అర్థమైంది. ఇంకా సౌండ్ కూడా ఫుల్ విపరీతంగా అయితే పెరిగిపోయింది.
ఫుల్ ఏదో ఆటో సౌండ్ వచ్చినట్టు అయితే వస్తా ఉంది. నీకైతే అది వినిపిస్తుందా లేదా అయితే నాకైతే సరిగ్గా అర్థం కావడం లేదు. ఇంక ఇదే స్పీడ్ మెయింటైన్ చేసుకుంటూ అయితే వెళ్ళాలి. ఇంక చూద్దాము ఏమవుతుందో. నేనైతే ఇది మళ్ళీ ఇలాగే ప్రాబ్లం వస్తే నేనైతే ఇంకా మా బండి అయితే బైక్ అయితే చేంజ్ చేద్దాం అనుకుంటున్నా. వెళ్ళేదారిలో ఎక్కడన్నా టిఫిన్ షాప్స్ ఉంటే అక్కడైతే ఒక బ్రేక్ తీసుకుందాము. నాకు తెలిసి చాలా టైం పడుతుంది, ఎందుకంటే ఈ ఇష్యూతో మనం నాన్ స్టాప్ అయితే పోలేము. ఒక 4-5 స్టాప్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి. ఇంకా దాన్ని ఇంకా మనం చూడాలి ఎక్కడెక్కడ అని చెప్పేసి. 4-5 స్టాప్స్ తీసుకొని అయితే మన నాకు తెలిసినంత వరకు 5-6 అవర్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది. ఎందుకంటే ఇదే స్పీడ్ లో అంత దూరం 250 కిలోమీటర్స్ కవర్ చేయాలంటే చాలా కష్టము. కానీ చూడాలి, 5:42కి అయితే బయలుదేరాము. ఇక్కడ ఎన్ని గంటలకు రీచ్ అయితే చూడాలి. మా ఫ్రెండ్స్ అంతా అయితే నంది హిల్స్ కి అయితే వెళ్ళారు ఈ రోజు. ఇంకా నేను ఈ బైక్ అంత పవర్ చూపించడం లేదు. ప్లస్ అది నంది హిల్స్ అంతా హిల్ కదా, హిల్ ఏరియా కాబట్టి నాకైతే ఎక్కదు అనిపించి ఇంకా సరేలే, నాకైతే అసలు ఇంట్రెస్ట్ పోయింది బైక్ ఇలాగ అయిపోయింది. అప్పటి నుంచి ఫస్ట్ ఇది తీసుకెళ్లి అక్కడైతే షోరూమ్ లో అయితే పెట్టేసి మళ్ళీ కనుక్కోవాలి అయితే ఏమైంది, ఎలా ఏమి ఇష్యూ అని చెప్పి. ఇంకా గ్లౌజెస్ అయితే తీసుకోవాలి, గ్లౌజెస్ సూట్ అయితే తీసుకోవాలి. ఇక చూస్తాను ఆన్లైన్ లో అయితే త్వరలో అయితే తీసుకోవాలి. హ్యాండ్స్ అయితే ఫుల్ అయితే గడ్డ కట్టేసినట్టు అయితే అయిపోతున్నాయి. ప్లస్ ఇంకా ఆఫీస్ నుంచి అయితే ఇంకా ఈ టైంకి 3-4 ఆ టైంలో వస్తాయి కాబట్టి ఇంకా ఫుల్ ఉంటుంది చెల్లి అయితే. తీసుకోవాలని అయితే చూస్తున్నా. ప్రస్తుతానికి అయితే నార్మల్ గా అయితే తీసుకుని వస్తాను నేను తిరుపతిలో అయితే కుదిరితే. ఎండ వచ్చేంత వరకు అయితే ఇంకా ఫుల్ చెల్లి అయితే అసలు తగ్గదు. ఇంకా వెళ్ళే దారిలో అయితే ఒక టీ బ్రేక్ అయితే తీసుకున్నాము. ఫస్ట్ టైం అయితే ఏమైందంటే వచ్చేటప్పుడు నాన్ స్టాప్ వస్తా ఉన్నాము, ఇంజన్ సీజ్ అయినప్పుడు. ఇంకా ఇక్కడ ఆఫీస్ ఉందని చెప్పేసి ఇంకా రెస్ట్ లో నాన్ స్టాప్ వస్తా ఉన్నాము. ఇంకా కోలార్ దగ్గర అయితే కొద్దిగా ఇంకా సరేలే సౌండ్ చేంజ్ అయితే వచ్చింది అప్పటికే. సరే అని చెప్పేసి స్టాప్ చేసి ఇంకా టీ తాగేసి అయితే వచ్చే కాడికి మళ్ళీ స్టార్ట్ అయితే కాలేదు. ఇంకా అక్కడే కొన్ని షాప్స్ చూపిస్తే అందరూ ఇంజన్ సీజ్ అయిపోయిందని చెప్పారు. ఇంకా సరే అని చెప్పేసి ఇక్కడ తిరుపతిలో తెలిసిన మెకానిక్ అన్నకు ఫోన్ చేసి అడిగితే ఇంజన్ ఆయిల్ ఇష్యూ అన్నారు. కానీ ఇక్కడ ఎవరికి చూసినా సీజ్ అని చెప్పారు. ఇంకా సరే అని చెప్పేసి బెంగళూరు నుంచి అయితే వచ్చాడు. నియర్లీ 40 కిలోమీటర్స్. మా అన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే వచ్చాడు. ఇంకా మా అన్న వాళ్ళ ఫ్రెండ్ అయితే బెంగళూరు నుంచి వచ్చాడు. నియర్లీ 50-60 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇంకా మళ్ళా అక్కడి నుంచి అయితే పుష్ చేసుకుంటూ అయితే వచ్చాము బెంగళూరు దాకా. ఇంకా దాంట్లో కొద్ది రోజులు అయితే ట్రైన్ కి అయితే పంపించేశాను. అసలు ఎంత ఉందంటే అసలు చేతులు అయితే ఏం పని చేయడం, కాళ్ళు అయితే చాలా నొప్పి వచ్చేసింది. ఏదో దెబ్బ పైన మిరప్పొడి జల్లినంత నొప్పి అయితే వస్తుంది. చేతిలో కాళ్ళు ఎంత చెల్లు పడుతుంది. చూసేసుకొని వచ్చింది, నాకైతే గుర్తే రాలేదు. అసలు కాళ్ళు నడిచాకే అసలు పని చేయడంలా. పైగా మనము కొద్ది దూరం అయితే వచ్చాం, కొద్ది దూరం రెస్ట్ అయితే ఉంటుందని చెప్పేసి అయితే ఆగాను ఇక్కడ. కరెక్ట్ గా బెంగళూరుకి కొద్ది దూరం వచ్చే బ్రిడ్జ్ ఉంటుంది కదా, రింగ్ రోడ్ లాగా, అక్కడైతే ఉన్నాను. ఇంకా ఒక 5-10 మినిట్స్ తర్వాత అయితే స్టార్ట్ అయిపోతా. అసలు చెయ్యి అయితే ఏం పని చేయడం లేదు. చూడండి ఎర్రగా అయితే అయిపోయింది, స్ప్రింగ్ లాగా అయితే అనిపిస్తా ఉంది. వచ్చిందంటే కొద్దిగా చెల్లి అయితే తగ్గుతుంది. విపరీతంగా ఉంది చెల్లి అయితే. లాస్ట్ టైం కూడా ఈ టైంకి అయితే బయలుదేరాను కానీ నాకైతే ఎంత అయితే అనిపించలేదు. అస్సలు ఏమీ పని చేయడం లేదు కాళ్ళు చేతులు అయితే. దూరంకి వెళ్ళాక కదా కేఫ్ దగ్గర అయితే ఒక గంట సేపు అయితే ఆగిపోతాను కొద్దిగా లైట్ వచ్చేదాకా. అసలు వల్ల తాగడం లేదు, అసలు ఎంత చెల్లి అయితే ఉంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్లౌజ్ అయితే తీసుకోవాలి. తిరుపతి రీచ్ అవ్వగానే గ్లౌజ్ అయితే తీసుకుంటాను. షార్ట్స్ అన్నీ వేసుకొని రావాల్సింది. అసలు షూస్ వేసుకొని రావాలనేసి గుర్తు రాలే నాకైతే. మంచి అయితే ఫుల్ గా పడతా ఉంది, అసలు ఏం అర్థం కావడం లేదు. చాలా అయితే ఎక్కువ పడుతుంది మంచి అయితే. ఏమన్నా కేఫ్ కనిపిస్తే అయితే ఆగుదాం అయితే చూస్తున్నాను. నాకైతే ఎక్కడ కనిపించడం లేదు.
సీరియస్ చెప్తున్నా, ఈ టైప్ అయితే అసలు బయలుదేరకంటే ఫుల్ సూట్ వేసుకొని షూ గ్లోవ్స్ వేసుకొని అయితే రండి. చాలా అయితే చాలా ఘోరంగా ఉంది ఇదైతే. మంచి అయితే కింద కాళ్ళ దగ్గర కూడా నొప్పి వచ్చేస్తుంది నాకైతే. కాళ్ళకైతే నీళ్ళు అసలు ఇంత మంచి వల్ల పెయిన్ అయితే తెలిసింది. ఫస్ట్ టైం అయితే అంత పెయిన్ తెలుస్తుంది. అక్కడైతే చూడండి ఎన్ఫీల్డ్ కి అయితే 4 వీల్స్ పెట్టుకొని అయితే వెళ్తున్నారు. కొద్దిసేపు అయితే ఇదైతే తప్పదు, ఇంకా కొద్దిగా వెళ్తురు వచ్చేదాకా అయితే తప్పదు. ఈ టైంలో అయితే మంచి ఎక్కువ పడుతుంది ముందు నార్మల్ నైట్ టైం కంటే. చూడండి ఇప్పుడెప్పుడైతే మొత్తం లైటింగ్ అయితే వస్తా ఉంది. అక్కడైతే ఏదో కేఫ్ ఉంది, అక్కడికైతే పోయేసి ఒక 1/2 అవర్ అయితే బ్రేక్ అయితే తీసుకునేద్దాము. కొద్దిగా ఎండ వచ్చాక అయితే స్టార్ట్ అయ్యేదాము. అసలు విపరీతంగా ఉంది షెల్ అయితే. ఇక్కడ ఉందో లేదో కూడా అర్థం కావడం లేదు. నా హార్లిక్స్ ఉందా? హార్లిక్స్ లేదా? అది కేఫా? అది కేఫా? ఇంకైతే ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయిపోదాము. ఇక్కడైతే హార్లిక్స్ లేదంట. నేను అదే ఎక్కువ తాగేది. టీ కాఫీ అంతా ఎక్కువ అలవాటు అయితే లేదు. ఇంకా కొద్ది దూరంలో అయితే ఇంకా చూసుకొని అక్కడైతే ఇంకా స్టాప్ అయితే తీసుకున్నాము. కొద్దిగా ఇప్పుడైతే లైటింగ్ అయితే కొద్దిగా వచ్చింది. సెల్ అయితే నాకు తెలిసి అలాగే ఉంటుంది అనుకుంటా. అదైతే ఇంతసేపు నా చుట్టూరే తిరుగుతా ఉండింది. దూరం లైటింగ్ వస్తూ ఉంటాయి. చూడడానికి అయితే చాలా చాలా బాగుంది. ఇది క్లైమేట్ లో నార్మల్ గా ఈ చలి లేకుండా నార్మల్ గా రైడ్ చేస్తే అయితే చాలా బాగుండేది. కానీ నాకైతే ఈ చలి వల్ల అసలు ఏమి ఎంజాయ్ చేద్దాం అనిపించడం లేదు. చుక్కలు చూపిస్తుంది ఈ చలి అయితే. ఇక్కడ ఏదో ఇప్పుడే స్టార్ట్ అయ్యాను. ఇక్కడ ఏదో కేఫ్ లాగా ఉంది. ఇప్పుడు కనిపిస్తుంటే ఆగిపోతాను. నా వల్ల అయితే అస్సలు కావడం లేదు. ఏదోటి ఇక్కడైతే ఇంకా ఏం స్టార్ట్ అయినట్టయితే లేదు. కొద్దిగా అయితే తగ్గింది చలి అయితే. ఇంకా నాకైతే ఇవన్నీ చూడడానికి అయితే చాలా అయితే ఆశ పుట్టేస్తుంది. ఇంకా ఉంటుంది కేఫ్ అయితే ఆగుదామనంగా అడైతే కేఫ్ అయితే ఉండదు. ఇక్కడైతే టూ కేఫ్స్ అయితే ఉన్నాయి. ఇక్కడే ఆగిపోదాము. నా వల్ల అయితే అసలు రావడం లేదు. ఇక్కడ చూడండి అది క్యాంప్ ఫైర్ లాగా ఉంది. అక్కడ వచ్చి నిల్చుకుందాం కాసేపు. హార్లిక్స్ అయితే చెప్పుకుందాం ఒకటి. ఇక్కడైతే చాలా ఎక్కువ వచ్చేది. ఇక్కడైతే నిల్చుకున్నాము మంచిగా. ఇక్కడైతే చలి కాల్చుకోవచ్చు. ఇక్కడైతే ఇంకా నేను ఇక్కడి నుంచి అయితే ఒక గంట 1/2 గంట అయితే అసలు వెళ్ళాలైతే అసలు అనిపించడంలా.
ఇంకా ఇక్కడి నుంచి అయితే కాఫీ ఇచ్చి హార్లిక్స్ అయితే తెచ్చుకునేసి అయితే ఇక్కడైతే కూర్చుందాము. అసలు దీని దగ్గర నిల్చుకొని అయితే కాఫీ టీ హార్లిక్స్ అయితే తాగుతుంటే అసలు భయంకరంగా అయితే ఉంది. ఫుల్ బయట చలి. ఇక్కడ అంటే ఇది బాగుంది చూడడానికి అయితే. ఇక్కడైతే ఇంకా ½ అవర్ అయితే ఉన్నాను. ఇంకా ఫుల్గా మంట అయితే వేస్తున్నారు. ఇంకా చూడండి, అప్పుడే చూడండి ఎంత ఫాగ్ ఇక్కడ ఎంత మంచి అయితే ఇచ్చేసిందో. స్టార్ట్ అవ్వదేమో అనుకున్నా, ఎలాగో ఇది చాలా సోపు అయిపోయింది కాబట్టి. సూర్యుడు చలి కాబట్టి ఇంజిన్ కూల్ అయిపోయి స్టార్ట్ అవ్వదేమో అనుకున్నా, కానీ స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడైతే ఇంకా ఎక్కువ అనిపిస్తుంది. ఇంక ఇప్పుడు స్టార్ట్ అయ్యాయి కాబట్టి ఇంకా కొద్ది దూరం పోతే అయితే ఇంకా సెట్ అయిపోద్ది. ఇంకెక్కువ బ్రేక్ తీసుకోకుండా అయితే ఇంకా చలి వస్తుందని చెప్పి మళ్ళీ అవుతుంటే ఇంకా ఎక్కువ చలి వస్తుందంట. అది అన్న వాళ్ళు అయితే చెప్పారు. ఇంకా అయితే నాన్ స్టాప్ కొద్దిగా ఎండ వచ్చేదాకా అయితే వెళ్ళాలి. ఎండ వచ్చాక ఇంకా ఆగి స్టార్ట్ అయినా కానీ అయితే పర్లేదు. అసలు మాట్లాడడానికి అయితే అస్సలు అవ్వడం లేదు. ఇక్కడ చూడడానికి సూర్యుడిని చూస్తే అంటే అసలు యాడ్లైన ఎనర్జీ అయితే వచ్చేస్తుంది. కొద్దిగా అలా వచ్చి కొద్ది సెల్ అయితే తగ్గిందంటే ఇంకా చిన్నగా అయితే వెళ్ళిపోదాము. ఇంకా స్పీడ్ కూడా పోలేము కాబట్టి, కానీ టైం లేట్ చేయకుండా అయితే తొందరగా అయితే ఇంటికి వెళ్ళిపోవాలి. నైట్ అయితే ఫుల్ నిద్ర, అసలు నిద్ర లేదు కదా. నైట్ అయితే అసలు నిద్ర లేదు కాబట్టి ఇంక ఇక్కడ ఎక్కువ టైం వేస్ట్ చేసుకుంటే ఇంటికి వెళ్ళి టైం వేస్ట్ చేయకుండా ఇంకా ఇంటికి అయితే వెళ్ళి రెస్ట్ అయితే తీసుకోవాలి. మాక్సిమం చిన్నగా అయితే కవర్ చేసేస్తాను. కాసేపు ఇంకా కంపేర్ చేసి కొద్దిగా అయితే తగ్గింది. కానీ ఇప్పుడైతే అసలు మాట్లాడడానికి అయితే అసలు అవ్వడం లేదు. ఎందుకంటే చాలా సేపుగా ఇలా మంచిలోనే ఉన్నా కాబట్టి మాట్లాడుతుంటే అయితే ఫుల్ షేరింగ్ అయితే వచ్చేస్తుంది. అక్కడ చూడండి, ఇప్పుడు అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ చూడండి మంచి అయితే ఎలా కనిపిస్తుందో. బాగా కింద అయితే ఉంది ఫుల్ మంచి అంతా. ఈ పొలాల దగ్గరకు వచ్చినప్పుడు అయితే మంచి కింద దాకా లేయర్ లాగా కనిపిస్తుంది చూడండి. నాకు అవంతా చూస్తుంటే భయం వేస్తుంది. ఆ పక్క సూర్యుని చూస్తుంటే ఒక పక్క ధైర్యం వేస్తుంది, ఇంకేమన్నీ చూస్తే భయం వేస్తుంది ఎంత ఉందని చెప్పేసి. ఇంకొక దగ్గర ఎక్కడన్నా ఆపి ఫుడ్ అయితే తీసుకోవాలి. ఇప్పుడు అయితే తగ్గుతుంది ఫుల్ గా అయితే, కొద్దిగా అయితే వచ్చేసాడు. ఇప్పుడు తగ్గుతుంది చలి అయితే. ఎంత బాగుందో. ఇక్కడ ఇలాగే ఆగిపోవాలనిపిస్తుంది. ఇక్కడ చూడండి అసలు ఫాగ్ ఎంత ఉందో. అసలు ఆ మూన్ అసలు సన్నే కనపడడం లేదు. సడన్ గా ఇక్కడ మాత్రం లేదు, వెనకాలంతా ఏం లేదు. సడన్ ఇక్కడ నుంచి ఎందుకు అయితే అంత మంచిది అర్థం కావడం లేదు. చూడండి అక్కడ అసలు సన్ చూడండి మూన్ లా కనిపిస్తుంది తెల్లగా. నాకైతే మీకు వీడియోలో ఎలా కనిపిస్తుంది నాకు అర్థం కాలేదు. అసలు తెల్లగా కనిపిస్తుంది. అసలు ఏంది ఈ ప్లేస్ మాత్రమే అంత బాగుంది. ఇప్పుడు చూడండి సన్ చూడండి ఎంత బ్రైట్ గా వస్తుందో. వెనకాల మాత్రమే అసలు కాసేపు అసలు కనపడడం లేదు, కనపడలేదు.
దాని తర్వాత అయితే లైట్ గా కనిపించింది. అసలు సైడ్ లో అంతా చూడండి, అసలు ఏమీ కనపడడం లేదు అసలు. అసలు ఫాగ్ లెన్స్ కి అయితే వెంటనే ఫాగ్ అయితే వచ్చేస్తుంది. అసలు రోడ్ అయితే అస్సలు కనపడడం లేదు. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో నాకు అర్థం కాలేదు. అసలు రోడ్ అయితే దగ్గరకు వచ్చేదాకా అయితే ఏం కనపడడం లేదు. వైజర్ ఓపెన్ చేసుకుంటే చల్లి, వైజర్ మూసేస్తే వెంటనే అయితే ఫాగ్ వచ్చేస్తుంది. అసలు రోడ్ అయితే సరిగా కనపడమే లేదు. ఎందుకో సడన్ గా నాకైతే అర్థం కాలేదు. అక్కడంతా బాగుంది, ఇక్కడైతే అసలు సన్నునే ఆపేస్తుంది. అంత చలి మరి ఎక్కువ అడవి లాగా ఎక్కువ ఇది లాగా ఉందంతా కూడా అలా కూడా ఏం కాదు. ఫుల్ ఇల్లు అయితే ఉన్నాయి. అసలు ఆగితే కూడా అవి చలిలో ఉండలేము. ఇంకా ఆగకుండా పోతా అంటే మంట ఎత్తేస్తుంది. అసలు ఈ రైడ్ మొత్తం ఫుల్ అడ్వెంచర్ గా అయిపోతుంది. మొత్తం ఈ ఫాగ్ చలిలోనే అయిపోతుంది. ఇంకా చాలా ఎండ వచ్చింది అనుకునే లోపు అసలు చుక్కలు చూపిస్తుంది. దీని మించి వేరే మాట్లాడదామన్నా అసలు కావడం లేదు. నేనైతే లెన్స్ అయితే క్లీన్ చేయలేదు. మీరైతే చూడండి, ఆ లెన్స్ కి అయితే చూడండి వాటర్ అయితే ఎలా వచ్చేసిందో. అంత మంచి అయితే అయింది. నాకు అసలు నేనైతే ఎప్పుడు ఫేస్ చేయలేదు ఇప్పుడు దాకా ఇంత మంచి అయితే. చూడండి కెమెరా మొత్తం అయితే ఫుల్ అయితే వాటర్ చూడండి ఎలా గారుతుంది కెమెరా నుంచి. ఇంక ఇది పని అయితే ఇంకా తీసి అయితే బ్యాగ్ లో పెట్టేస్తా కాసేపు. చూడండి ఎంత హెవీగా ఉందో మంచి అయితే. నా చెయ్యి అయితే అసలు 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 ఏం బంద్ చేయడం లేదు. ఫుల్ రెడ్గా అయితే అయిపోయింది. నా జర్కిన్ మీద అయితే చూడండి తెలుస్తుంది ఫుల్ వాటర్ డ్రాప్లెట్ చూడండి. మొత్తం మంచే, అసలు రోడ్డే కనిపించలేదు చుట్టూ. స్టార్టింగ్ లో అయితే మీకు చూపిస్తాను చూడండి, వీడియో స్టార్టింగ్ లో అయితే ఎంత బాగుందో. ఫుల్ ఎండ మాత్రం ఎలా ఉందో, మళ్ళీ కొద్దిసేపు తర్వాత అయితే ఫుల్ మంచి. అసలు రోడ్డు అయితే అసలు కనపడడం లేదు. అసలు నాకు మాట్లాడడానికి అసలు అవ్వడం లేదు అసలు. చూడండి బైక్ మొత్తం ఏదో వర్షం పడినట్టు అయితే కనిపిస్తుంది. అది చూడండి, అసలు వర్షం అయితే ఒక డ్రాప్ కూడా పడలేదు, మొత్తం మంచు. ఇప్పుడైతే ఇంక నేను బెంగళూరు నుంచి అయితే నాన్ స్టాప్ ఒక 130 కిలోమీటర్స్ అయితే వచ్చాను. ఇంకా అక్కడ లాస్ట్ అక్కడ కెమెరా అయితే సైడ్ తీసా కదా, దాని తర్వాత అయితే నియర్లీ 120-130 కిలోమీటర్స్ అయితే నాన్ స్టాప్ అయితే వచ్చేసాను. ఇంక ఇప్పుడు చిత్తూరు దగ్గర అయితే స్టాప్ తీసుకున్నా. ఇప్పటికే మన బండి ఇంజన్ ప్రాబ్లం కాబట్టి ఇంకా చిత్తూరు తర్వాత అయితే కొద్దిగా ముందరకు వచ్చి అయితే చెట్టు కింద అయితే స్టాప్ తీసుకున్నా. ఇంక ఇక్కడి నుంచి అయితే కాసేపు తర్వాత అయితే స్టార్ట్ అయిపోతాను. ఇప్పటికి మనము 5:42కి బయలుదేరాము. ఇప్పుడు 10:34 అయితే నియర్లీ 5 అవర్స్ అయితే పట్టింది. 200 కిలోమీటర్స్ వచ్చామంతే. ఇంకా 50 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. 50 and 60 to 70 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి తిరుపతికి ఇప్పుడు. కానీ ఇప్పటికే మా బైక్ అయితే హీట్ అయితే అయిపోయింది ఫుల్గా. ఇంకా కాసేపు తర్వాత అయితే ఇంకా స్టార్ట్ అయిపోదాము. నాకైతే ఈ సౌండ్ అయితే విని నాకైతే స్టార్టింగ్ లో అయితే కాస్త భయం వేసింది, తిరుపతి దాకా రీచ్ కాలేమేమో అని చెప్పి. కానీ ఎట్టో చిత్తూరు దాకా అయితే వచ్చేసాము, తిరుపతికి కూడా వెళ్ళిపోతాము. కానీ ఈ బైక్ ఏం ఇష్యూ ఏంది ఏమి అనేసి అయితే కొద్దిగా టెన్షన్. నార్మల్ గా నాకు ఎందుకు అలా అనిపించింది అంటే, స్టార్టింగ్ ఇంజన్ సీజ్ అయినప్పుడు కూడా ఇలాగే ఉండింది కొంచెము సౌండ్. ఇంకా దాన్ని బట్టి ఇక అది పెరుగుతా బండి స్టార్ట్ కాలేదు. ఇంక పెరిగి నేను వచ్చే పవర్ లేదు కదా, ఇంకా అంత పవర్ తో నేను 250 కిలోమీటర్స్ ఏమో అవ్వదేమో అనేసి అయితే టెన్షన్ అవుతా ఉన్నాను. కానీ చిన్నగా అయితే వచ్చేసాము. కానీ టైం అయితే చాలా ఎక్కువ తీసుకోలేదు. 200 కిలోమీటర్స్ కి 5 అవర్స్ అయితే పట్టింది. మళ్ళీ ఒకవేళ మనం మళ్ళీ ఫాస్ట్ గా వచ్చి మళ్ళీ అక్కడ రోడ్లు ఏమన్నా ఫాస్ట్ గా వచ్చి మళ్ళీ బండి ఆగిపోయి
అదంతా ఎందుకని చెప్పేసి నేను చాలా స్లోగా వచ్చాను. నిద్ర అయితే ఫుల్ గా వస్తుంది. మనము నైట్ షిఫ్ట్ చేసుకుని అయితే డైరెక్ట్ గా అయితే స్టార్ట్ అయిపోయాను కదా, ఇంకా వెళ్ళగానే అయితే రెస్ట్ తీసుకోవాలి. నాకు తెలిసి ఇక్కడి నుంచి వెళ్ళడానికి అయితే ఇంకా 1.5 hour దగ్గర 6 to 7 hours అయితే పడుతుంది ఈజీగా. చూడాలి ఎంతసేపు అయితే పడుతుందో. చూడండి సౌండ్ అయితే ఎలా వస్తుందో. నేను సోబ్ అయితే బడ్స్ పెట్టుకునేసే సౌండ్ అయితే అసలు వినలేదు అక్కడ. ఇంకా కెమెరా లోపల పెట్టేసిన తర్వాత కూడా దగ్గర ఒక 1/2 hour to 1 hour అయితే ఫుల్ నిండి మంచు. ఇంకా అలాగే ఇంకా మళ్ళీ ఆగి వస్తే మళ్ళా ఆగినా చెలేదా అని చెప్పేసి అయితే నాన్ స్టాప్ వచ్చేసాను. ఏదేమైనా అసలు ఈ రోజు అయితే చుక్కలు చూపించేసింది నాకైతే. సరే చేస్తాను మళ్ళీ నెక్స్ట్ టైం మళ్ళీ అలాగే రిపేర్ అయిందంటే ఇంకా వేరే అయితే తీసుకునేస్తాను దీన్ని అమ్మేసి. మళ్ళీ చేయించుకుంటా ఉండలేము కదా. ఇప్పుడే నేను లాంగ్ రైడ్స్ అయితే ప్లాన్ చేస్తున్నాను, కానీ బైక్ ఇష్యూ వల్ల అయితే కుదరడం లేదు. ఒకసారి రెడీ అయిపోయిన తర్వాత అయితే వెళ్దాము. మాక్సిమం నేనైతే హైదరాబాద్ కి అయితే ఎప్పుడు వెళ్ళలేదు. అదే నాకు ఎప్పటి నుంచో అనిపిస్తుంది హైదరాబాద్ కి వెళ్ళాలని. ఒకసారి బైక్ కానీ రెడీ అయిపోయి బెంగళూరుకి వచ్చేసిందంటే ఒక వీకెండ్ అయితే వెళ్ళొచ్చేద్దాం. ఏమో ఇన్సూరెన్స్ వెళ్ళలేదు, ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ అవుతుంది. చిత్తూరు నుంచి వెళ్తా ఉంటే ఎండ ఉన్నా గానీ ఏమో ఫుల్ టైర్డ్నెస్ వల్ల ఏమైతే అర్థం కావడంలా. ఇప్పుడే బైక్ అయితే షోరూమ్ కి అయితే తీసుకెళ్లాను. వాడైతే ఈ రోజు ఎక్కువ బండ్లు ఉన్నాయని మండే అయితే తీసుకురమ్మన్నాడు. ఇక్కడికి రీచ్ అయ్యేకాడికి 12:30 అయితే అయిపోయింది. తిరుపతికి అంతా కరెక్ట్ షోరూమ్ దగ్గర వెళ్ళే కాడికి 12:30 అయితే అయింది. ఇంక ఇప్పుడు నేనైతే బైక్ పెట్టేసి ఇంకా బయటకి అయితే వెళ్తున్నాను. ఇక్కడితో అయితే ఈ వీడియో అయితే ఎండ్ చేస్తాను. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో గైస్. అంటిల్ దెన్ టేక్ కేర్, లవ్ యూ, బై.